కేవలం కొన్ని రోజుల్లోనే $16 బిలియన్ గాలిలో కలిసిపోయాయి. ఊహించడానికే కష్టంగా ఉన్న ఈ భారీ మొత్తం ఒక్కసారిగా మార్కెట్ నుంచి మాయమైపోయింది. మన కరెన్సీలో ఇది సుమారు 1,30,000 కోట్ల రూపాయలు. ఒక సామాన్య దేశ బడ్జెట్తో సమానమైన ఈ విలువ వారం తిరగకముందే ఆవిరైపోయింది. భారత ఆర్థిక వ్యవస్థలో ఒక అచంచలమైన స్తంభంలా నిలిచిన హెచ్డిఎఫ్సి ఈ భారీ పతనానికి కేంద్రబిందువుగా మారింది. దేశంలోని రెండవ అతిపెద్ద బ్యాంక్ అయిన ఈ సంస్థ తన పటిష్టమైన ఇమేజ్ను ఒక్కసారిగా కోల్పోయింది. విచిత్రమేమిటంటే ఈ నష్టానికి కారణం బయటి మార్కెట్ ఒత్తిడి కాదు. బ్యాంక్ బోర్డ్రూమ్ గోడల మధ్య తలెత్తిన ఒక అంతర్గత చీలిక ఈ విధ్వంసానికి దారితీసింది. దాచిపెట్టిన ఒక్క రహస్యం ఒక ఆర్థిక వ్యవస్థకు పిల్లర్లాంటి బ్యాంక్ పట్ల ఉన్న నమ్మకాన్ని ఎలా కుదిపేస్తుందో ఈ సంఘటన నిరూపించింది. ఈ మొత్తం కల్లోలానికి కారణం హెచ్డిఎఫ్సి చైర్మన్ అతను చక్రబర్తిగారి ఆకస్మిక రాజీనామా. మాజీ సివిల్ సర్వెంట్ అయిన చక్రబర్తి దేశ ఆర్థిక విధానాలను స్వయంగా రూపొందించిన అనుభవమున్న వ్యక్తి. ఒక బాధ్యతాయుతమైన వ్యవస్థలో ఆయనకున్న పేరు అత్యంత ప్రతిష్టాత్మకమైనది. అలాంటి వ్యక్తి మార్కెట్కు కనీస సమాచారం ఇవ్వకుండా కేవలం ఒక రాజీనామా లేఖ ఇచ్చి తన పదవి నుంచి తప్పుకున్నారు. బ్యాంకును నడిపించాల్సిన కీలక వ్యక్తి ఇలా అర్థాంతరంగా వైదొలగడం కార్పొరేట్ వర్గాల్లో గందగోళాన్ని సృష్టించింది. దేశ ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో పాలు పంచుకున్న వ్యక్తి ఇలా మధ్యలోనే తప్పుకోవడం బ్యాంకు పునాదులు కదులుతున్నాయనే నిజాన్ని ఇన్వెస్టర్ల ముందు ఉంచింది. ఆయన తన రాజీనామా లేఖలో ఉపయోగించిన పదాలు ఇన్వెస్టర్లను భయపెట్టాయి. ఆ లేఖలో ఆయన నైతిక సమస్యలు అంటే ఎథికల్ కన్సర్న్స్ అని నేరుగా పేర్కొన్నారు. గత 2 ఏళ్లుగా బ్యాంకులో జరుగుతున్న కొన్ని పద్ధతులు తన వ్యక్తిగత విలువలకి, నైతికతకు విరుద్ధంగా ఉన్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు. ఇంత బహిరంగంగా ఆరోపణలు చేసిన హెచ్డిఎఫ్సి మేనేజ్మెంట్ నుంచి వచ్చిన స్పందన శూన్యం. వారు ఈ విషయంలో పూర్తి మౌనాన్ని పాటించారు. అసలు ఏం జరుగుతోందో తెలుసుకోవాలని ఇన్వెస్టర్లు అడుగుతున్నా బ్యాంక్ నాయకత్వం మాత్రం వాస్తవాలను వెల్లడించడానికి నిరాకరించింది. అధికారిక సమాచారం లేకపోవడంతో మార్కెట్లు భయాందోళనలు పెరిగాయి. ఫలితంగా షేర్ల విలువ మరింత వేగంగా పడిపోయింది. లోపల 3 సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ను గుట్టుచప్పుడు కాకుండా తొలగించారనే వార్తలు బయటకు రావడం ఈ అనుమానాలను బలపరిచింది. ఈ వివాదానికి మూలం 2023లో జరిగిన క్రెడిట్ సూయిస్ పతనం. క్రెడిట్ సూయిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగించే ఒక అతిపెద్ద గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్. ఆ బ్యాంక్ పతనం వల్ల హెచ్డిఎఫ్సికి కూడా తీవ్ర నష్టం జరిగిందని, ఆ నష్టాలను రిపోర్ట్స్లో చూపించకుండా దాచారని ఆరోపణలు వచ్చాయి. ఈ నష్టాలకు సంబంధించి చైర్మన్ చక్రబర్తి జవాబుదారీతనం అడగడంతో ఆయనకు మరియు బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ టీంకు మధ్య గొడవ మొదలైందని తెలుస్తోంది. దీనికి తోడు బ్యాంక్ సాగిస్తున్న పనితీరుపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో పరిస్థితులు నియంత్రణ దాటిపోయాయి. ఎక్కడో అంతర్జాతీయ స్థాయిలో జరిగిన మార్పులు మన దేశపు బ్యాంకులో ఒక పెద్ద నైతిక సంక్షోభాన్ని సృష్టించాయి. దీనివల్ల ఆర్థిక రంగంలోని రహస్యాలు ఎప్పటికీ దాగి ఉండవని తేలిపోయింది. మార్కెట్లో నిలకడలేకపోవడంతో హెచ్డిఎఫ్సి షేర్లు కుప్పకూలిపోయాయి. ఇన్వెస్టర్లలో ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. పరిస్థితిని చక్కదిద్దడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే ఆర్బీఐ స్వయంగా రంగంలోకి దిగింది. అంతా బాగానే ఉందని ప్రజలకు హామీ ఇచ్చింది. హెచ్డిఎఫ్సి అనేది టూ బిగ్ టు ఫెయిల్ బ్యాంక్ అంటే ఇది కుప్పకూలితే దేశ ఆర్థిక వ్యవస్థే అస్తవ్యస్తమయ్యేంత పెద్ద సంస్థ. అందుకే దీనికి ఆ హోదా ఉంది. ఆర్బీఐ జోక్యం మార్కెట్ను కాపాడి ఉండవచ్చు, కానీ అదే సమయంలో ఇది బ్యాంక్ మేనేజ్మెంట్ను వారి తప్పుల్నుంచి రక్షించినట్లయింది. ఒక సంస్థ వ్యవస్థలో అంతర్భాగంగా మారినప్పుడు దాని లోపల ఎన్ని నైతిక లోపాలున్నా ప్రభుత్వం దాన్ని కాపాడక తప్పదు అనే విషయాన్ని ఇది గుర్తుచేస్తోంది. ఇప్పుడు మనం సాధారణ వ్యక్తుల పరిస్థితిని చూద్దాం. ఒక సామాన్యుడు బ్యాంకుకు వెళ్లి లోన్ అడిగితే ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అంటూ మన జేబులోని ప్రతి పైసాకు లెక్కలడుగుతారు. సామాన్యుడి విషయంలో ప్రతి పత్రం కావాలని అడిగే బ్యాంకులు ఒక చైర్మన్ రాజీనామా వెనక ఉన్న $16 బిలియన్ అసలు నిజాన్ని ఎందుకు దాస్తున్నాయి? పారదర్శకత అనేది కేవలం సామాన్యుడికి మాత్రమే ఉండాలా? కార్పొరేట్ శక్తులకు అది వర్తించదా? ఆ ఆవిరైపోయిన లక్షల కోట్లకు బాధ్యులెవరు? వాస్తవాలను తెలుసుకునే హక్కు సామాన్య పౌరులకు ఉందా లేదా అన్నది మనమే ఆలోచించాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియచేయండి.